పప్పు బా హాయ్ అండి. ఈరోజు మేము టీసీటీసీ రెస్టారెంట్ వచ్చాం. ఇది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంటుంది. వరం మహాలక్ష్మి ఆపోజిట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఐటమ్స్ అయితే వచ్చేసి స్వీట్ అయితే ఒకటి ఇచ్చారు. స్వీట్ బంగాళదుంప కర్రీ, అట్లానే వెజ్ రైస్, ఇది వచ్చేసి వాటర్ మిలన్, ఇది వచ్చేసి ఫ్రై, చట్నీ, పులిహోర, స్వీట్, పప్పు అండ్ బెండకాయ కర్రీ, 1 చపాతి అండ్ చట్నీ. పులిహోర మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే టేస్ట్ అయితే బాగుందన్నమాట. దీంట్లో జీడిపప్పు, పల్లి అన్నీ వేశారు. టేస్ట్ అయితే మన ఇంట్లో లాగే ఉంది. మనం చట్నీస్ వచ్చేసి ఈ పుల్కా అయితే ట్రై చేద్దాం. ఇది వచ్చేసి పచ్చడి, చట్నీ ఫ్లేవర్ కూడా బాగుంది. దగ్గర దగ్గర వెజ్ థాలీలో వచ్చే ఐటమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఐటమ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇంకా దాంతో పాటు రైస్, సాంబార్, కర్డ్ అట్లా అన్నీ అయితే ఉంటాయి. అవి కూడా ట్రై చేద్దాం. చేసి తర్వాత రైస్ కూడా ట్రై చేద్దాం. రైస్ బంగాళదుంపలు కూడా ట్రై చేద్దాం. టేస్ట్ అయితే మంచిగానే ఉన్నాయి. మన ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఉన్నాయి అన్నమాట. పప్పు, ఇప్పుడైతే మనం రైస్లో పప్పు వేసుకొని కొంచెం ట్రై చేద్దాం. పప్పు అండ్ ఫ్రై. రైస్ కూడా బాగుంది. పప్పు, ఫ్లేవర్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇది ఫ్రై చేద్దాం.
మీరు కూడా ఇటు సైడ్ వచ్చారు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మాకైతే నచ్చింది, మేమైతే వెజ్ థాలీ చెప్పాం అనమాట. నెక్స్ట్ టైం మీరు ఇంకేమైనా ట్రై చేయాలనుకుంటే అవి కూడా కింద అయితే కామెంట్ చేయండి, అవి కూడా మేమైతే ట్రై చేస్తాం. అయితే ట్రై చేద్దాం అనమాట. మీ అందరికీ తెలిసి ఉంటుంది బీసీ అని చెప్పేసి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సోషల్ మీడియాలో అయితే ఉంటారు. మీరు ఖచ్చితంగా డిఫరెంట్ వీడియోస్ చూడాలనుకుంటే అది కూడా ఒకసారి చూసేయచ్చు మీరైతే. పుల్లగా బాగుంది. ఇది గుంగూరు అనుకుంటా, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చట్నీతో అయితే ట్రై చేద్దాం. పుల్కాలో టేస్ట్ బాగుంది, అట్లానే రైస్ లో కూడా బాగున్నాయి అనమాట. ఒక్కొక్కటి టేస్ట్ చేసి అయితే చూద్దాము. బంగాళదుంప కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికీ అరిటాకులోనే పెడుతున్నారు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కొన్ని రెస్టారెంట్లు అయితే అరిటాకులో పెట్టరు అనమాట. ఈ అరిటాకుల్లో పెట్టడం వల్ల మనం విలేజ్ లో తింటే ఏమైపు ఉంటుందో అదే ఉంది. చాలా బాగా అనిపించింది నాకు అదైతే. నెక్స్ట్ వచ్చేసి బెండకాయ కర్రీతో ట్రై చేద్దాం. బెండకాయ బెండకాయ కూడా బాగుంది. స్వీట్ కూడా కొంచెం తగులుతుంది, దీంట్లో బెల్లం యాడ్ చేసుకుంటాం అనమాట. అందువల్ల కొంచెం స్వీట్ అనిపిస్తుంది. బాగుంది టేస్ట్ అయితే, అంటే ఎక్కువ కారం లేకుండా, లేకపోతే ఆనియన్స్ కానీ చింతపండు ఎక్కువ వేసినా మనకి టేస్ట్ వస్తుంది, అందువల్ల అలా అనిపిస్తుంది అనమాట. అయితే సాంబార్ అయితే వచ్చేసింది, సాంబార్తో ట్రై చేద్దాం. మంచి ఆనియన్స్ క్యారెట్ ముక్కలు అయితే వేసాను, వేడివేడిగా కూడా ఉంది. సాంబార్ వేడివేడిగా టేస్ట్ బాగుంది. దాంట్లో ఫ్రై చేద్దాం. పెరుగు
ముద్దుకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. నెక్స్ట్ కర్డ్ ఇచ్చారనమాట. ఇది స్పెషల్ కొండతో ఇచ్చారు, చిన్న కొండతో బాగా క్యూట్గా ఉంది. ఇది కూడా ట్రై చేద్దాం నెక్స్ట్. కానీ రైస్ ఐటమ్స్ తో కర్రీ టేస్ట్ చేసి చేస్తే ఫ్లేవర్ తెలియదు అని చెప్పి చేయలేదు అనమాట. అయితే చేద్దాం. బాస్మతి రైస్ నాకైతే ఆ ప్రైస్ కి ఆ టేస్ట్ వర్త్ అనిపించింది. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చారు, కానీ గడ్డ పెరుగు కూడా ఇచ్చారు అనమాట. ఈ గడ్డ పెరుగు అయితే మంచి లుక్ లో ఉంది. దీనికి పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు, భలే అనిపించింది అనమాట. ఇదైతే వీళ్ళ దగ్గర స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి గడ్డ పెరుగు అయితే ఇచ్చారనమాట. కుండలో చూడండి, ఫ్రై చేద్దాం. ఫ్రై చేసి ఎలా ఉందో మీకు చెప్తాను అనమాట. ఇదైతే లుక్ అయితే చాలా బాగుంది. మొత్తం తినాలని ఉంది కానీ కడుపు నిండిపోయింది. ఇప్పటికీ అన్ని ఐటమ్స్ ఉండిపోయింది. ఐస్ క్రీమ్ లెక్క ఉంది, జున్ను ఐస్ క్రీమ్. ఇదైతే ట్రై చేద్దాం. మంచి పెరుగు కూడా చాలా బాగుంది. గడ్డ పెరుగు ఇచ్చారు కదా, అందువల్ల టేస్ట్ అనిపించింది. ఇలా కుండలో ఏమన్నా ఏమవుతుందంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఆ ప్రైస్ కి టేస్ట్ అయితే మంచి అనిపించింది అనమాట. ప్రైస్ వచ్చేసి 300 రూపీస్. ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి. వెజ్ థాలీ. వెజ్ థాలీ ఎవరైనా ఉంటే ట్రై చేయండి, లేదు నాన్ వెజ్ థాలీ ట్రై చేద్దాం అంటే నాన్ వెజ్ థాలీ. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వీళ్ళకి వచ్చాయన్నమాట. మీకు మెనూ కూడా నేనైతే చూపిస్తాను, డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో చూసి మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోండి. పాల తాలికలు మీ అందరికీ తెలిసే ఉంటాయి, ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తారు. అటువంటి విషయాలు కూడా దొరుకుతుంది అనమాట. టేస్ట్ బాగుంది, స్వీట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి కేసరి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇది 2 స్వీట్లు ఇచ్చారు అనమాట వెజ్ థాలీలో. ఇది కూడా బాగుంది, పైనాపిల్ ఫ్లేవర్ ఉంది. టేస్ట్ అయితే నచ్చింది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు చేయగలం అనమాట. మీ దగ్గరలో కానీ మీ ఊర్లో కానీ మీకు తెలిసిన రెస్టారెంట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి మేము వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి బిస్లీ ఫుడింగ్.